మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. అనకాపల్లి జిల్లాలో అర్ధరాత్రి భూ ప్రకంపనలు వచ్చాయి. గురువారం రాత్రి 12:30 సమయంలో ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా కూడా భూ ప్రకంపనలు జరిగాయి. రిక్టర్ స్కేల్పై 3.7గా తీవ్రత నమోదైంది. ఇక కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. గాఢ నిద్రలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఒక్కసారిగా మేల్కొన్నారు. ఇక ఇళ్లలోని సామాగ్రి కదలడంతో భయాందోళన ఏర్పడింది. ప్రాణభయంతోనైతే జనాలు వీధుల్లోకి పరుగులు తీశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు కనిపించాయి. ఇక ఈ ప్రభావం అయితే అక్కడ ఉన్నటువంటి జనాల్లో కనిపించి అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో కూడా కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ఏం జరుగుతుందో తెలియక భూకంపం వచ్చింది, ఆ భూమి కదులుతుందని రియలైజ్ అయినటువంటి జనాలు ఒక్కసారిగా కూడా ఇల్లు ఇవన్నీ కూడా మీద పడితే కనుక ప్రమాదం అని చెప్పి ఇళ్లలో నుంచి అయితే బయటికి పరుగులు తీశారు. దీంతో కూడా అనకాపల్లిలోనైతే ఒక్కసారిగా కూడా భూ ప్రకంపనలు అయితే అక్కడ ఉన్నటువంటి జనాల్లో భయాందోళన కలిగించాయి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. ఎస్ భరత్, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి భూ ప్రకంపనలకు సంబంధించి? ఏదైతే గురువారం అర్ధరాత్రి 12:30 సమయంలో అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయి. భూ ప్రకంపనల నేపథ్యంలో సుమారు కొన్ని సెకండ్ల పాటు భూ ప్రకంపనలు రావడంతో రెక్టర్ స్కేల్పై 3.7గా రికార్డ్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. నేపథ్యంలో ఒక్కసారిగా గాఢ నిద్రలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉలిక్కిపడి భయాందోళనకు గురై బయటకు పరుగులు తీసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. మరీ ముఖ్యంగా రెక్టర్ స్కేల్పై 3.7గా నమోదైనటువంటి నేపథ్యం అయితే దాదాపు 2 నుంచి 4 సెకండ్ల పాటు ఈ భూ ప్రకంపనలు వచ్చాయంటూ కూడాను అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ టైంలో అర్ధరాత్రి రావడం, అది అందరూ ఇళ్లలో గాఢ నిద్రలో ఉన్నటువంటి సమయంలో వచ్చినటువంటి నేపథ్యంలో ఇళ్లలో ఉండేటటువంటి ఏదైతే సామాన్లు కానీ ఇంటికి కదలికలు రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి అందరూ కూడా పరుగులు తీసి ప్రాణభయంతో పరుగులు తీసినటువంటి సిచ్యువేషన్, మళ్ళీ భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందంటూ కూడాను ఆందోళన కలిగినటువంటి సిచ్యువేషన్. అయితే దీనికి సంబంధించినంత వరకు అధికారులు ఏదైతే టెక్టానియం ప్లేట్స్ కి సంబంధించినంత వరకు వేసవి తాపం పెరుగుతున్నటువంటి పరిస్థితి, వేసవి తాపం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో భూలోపట ఉండేటటువంటి ఏదైతే నీటి నిల్వలు తగ్గిపోతున్నటువంటి సమయంలో భూ ప్రకంపనలు జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ సమయంలో జరిగిందని అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అర్ధరాత్రి బయటికి వచ్చి ఇళ్లలోకి వెళ్ళడానికి భయపడినటువంటి సిచ్యువేషన్. అయితే మరొకసారి ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందంటూ కూడాను ఏదైతే కొంత ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఎవరూ భయపడాల్సినటువంటి అవసరం లేదు. కేవలం రెక్టర్ స్కేల్ పైన చాలా తక్కువ సమయం, అంటే దాదాపు 2 నుంచి 4 సెకండ్లు మాత్రమే కనిపించిందంటూ కూడా అధికారులు అంచనా వేసినటువంటి పరిస్థితి. రెక్టర్ స్కేల్ పై 3.7గా నమోదైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా అధికారులు ప్రజలకి చెప్పేటటువంటి సూచించేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్. ఇక ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి జనాలు కూడా భయంతో బయటకు పరుగులు తీసినట్లు తెలుస్తుంది. రాత్రి వాళ్ళు నిద్రపోయారా, లేకపోతే ఇదే భయంతో అక్కడ ఉన్నటువంటి వారు గడిపారా? ఏదైతే ఒక్కసారిగా అర్ధరాత్రి సమయం 12:30 ప్రాంతంలో భూ ప్రకంపనలు రావడం, కాస్త శబ్దం వినిపించినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఒక్కసారి ఉలిక్కిపడినటువంటి పరిస్థితి. ఉలిక్కిపడి తమ ఇళ్లలో నుంచి ఏం జరుగుతుందో అనుకుంటూ కూడా బయటికి పరుగులు తీసినటువంటి నేపథ్యంలో అందరూ కూడా బయటకు వచ్చేసి ఉండిపోయినటువంటి పరిస్థితి. అయితే తెల్లవారుజాము వరకు కూడా ప్రజలందరూ రోడ్ల మీద ఉండేటటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఎందుకంటే ఒకసారి భూ ప్రకంపనలు వచ్చిన తర్వాత మరొకసారి వచ్చే అవకాశం ఉందంటూ కూడా ప్రజలందరూ కూడా రోడ్డు మీద ఉండిపోయి అక్కడే గడిపినటువంటి సిచ్యువేషన్. మా అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు సూచనల మేరకు ఏదైతే భూ ప్రకంపనలకు సంబంధించినంత వరకు కూడా రెక్టర్ స్కేల్ పై చాలా తక్కువ సాంద్రత వచ్చింది, దీనికి భయపడాల్సిన అవసరం లేదు, మరొకసారి వచ్చే అవకాశం లేదు, కేవలం ఎండ తీవ్రత పెరగడం, దాంతో పాటుగా భూగర్భ జలాల్లో ఉండేటటువంటి జలాలు తగ్గిపోతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్లేట్స్ కదలికలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ నేపథ్యంలో కదలికలు వచ్చే తప్ప దీనికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండొచ్చు అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఏమీ లేదని చెప్పడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. కాకపోతే రాత్రి 12:30 నుంచి తెల్లవారుజాము 4 వరకు కూడా ప్రజలందరూ కూడా ఇళ్ళ బయటే ఉన్నటువంటి సిచ్యువేషన్, ఇంట్లోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడం, భయాందోళనకు గురై మొత్తం అందరూ కూడా ఇళ్లలో నుంచి బయటకు వచ్చి బయటనే గడిపినటువంటి సిచ్యువేషన్ అయితే నేను కనిపించిందని చెప్పొచ్చు అనకాపల్లి జిల్లాలో. రైట్, స్టే విత్ us భరత్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక 12:30 ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు రావడంతో కూడా అక్కడ ఉన్నటువంటి జనాలు ప్రాణభయంతోనైతే బయటకు పరుగులు తీశారు. ఇక ఆ తర్వాత కొంతమంది అయితే బయటే తెల్లవారుజాము వరకు కూడా ఉన్నారు. మరలా ఒకసారి భూమి కంపించిద్దేమో అనే భయంతో కూడా రిక్టర్ స్కేల్ మీద అయితే 3.7గా దీని తీవ్రత నమోదైంది. అయితే దీనివల్ల ప్రమాదం ఏమీ లేదంటూ కూడా అందరూ కూడా సజావుగానే ఉండొచ్చు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు అంటూ కూడా అధికారులు సూచించారు.